నేనైతే రొయ్యలు నిలువ పచ్చడి అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే రొయ్యలు అయితే కడిగి శుభ్రం చేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కనీసం ఒక 30 మినిట్స్ మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టు. నేను ఇప్పుడు ఇందులో అయితే ధనియాలు, అలాగే చెక్క, లవంగము, ఇలాచి అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. నేను కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆల్రెడీ మనం ఇందాక 30 మినిట్స్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ మసాలాలన్నీ, అదైతే వాటర్ అంతా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ప్రాన్స్. ఇప్పుడైతే ఆయిల్ అనేది వేసాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ అయితే, ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది మనం ప్రాన్స్ వేసేసుకుందాం ఇందులోనే. ఓకేనా, కనీసం రెడ్ అండ్ కలర్ వచ్చేంత అయితే మిక్సీ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకున్నాను పౌడరు. ఓకేనా, అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఒక పొట్టు తీసేసింది, ఒక పాయంత. అలాగే కారం కూడా వేసేసుకుందాము. మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఉప్పు అయితే తక్కువైంది. ఓకేనా, లాస్ట్లో కొంచెం పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇందాక నేను స్పైసెస్ అన్నీ చూపించాను కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఒకసారి చూసుకొని. ఓకేనా, మీ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసుకోండి. నేనైతే కొంచెం వెనిగర్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 డేస్ తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ మనకు ఊరికేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఓకేనా, వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.